రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో భారత్ జోడో యాత్ర ఓ కీలక ఘట్టం. 2022 సెప్టెంబర్లో ప్రారంభమైన జోడో యాత్ర సూపర్ డూపర్ గా హిట్ అయింది. జోడో యాత్ర రాహుల్ గాంధీలోని నాయకుడిని ప్రపంచాన్ని ఆవిష్కరించింది. జోడో యాత్రతో దేశ సామాజిక పరిస్థితులపై రాహుల్ గాంధీ అవగాహన పెంచుకున్నారు. కాగా కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించిన ఘనత రాహుల్ గాంధీకే దక్కింది. రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ప్రత్యర్థులు గతంలో అనేక కుట్రలు చేశారు. ఇందులో ప్రధానమైనది రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవన్నది. కేవలం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారు కావడం వల్లనే రాహుల్ నాయకుడయ్యారని రాజకీయ ప్రత్యర్థులు విష ప్రచారం చేశారు. ఈ విష ప్రచారానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. చాలా కాలం పాటు ఈ విష ప్రచారం జరిగింది. అవాస్తవాలతో ప్రజలను భ్రమల్లో ఉంచారు రాజకీయ ప్రత్యర్థులు. రాహుల్ గాంధీకి ఒక పేరు పెట్టి కించపరచడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే తనను ఎవరు ఎన్ని మాటలన్నా మనసు నొప్పించినా కించపరచడానికి ప్రయత్నించినా రాహుల్ ఏ రోజు ఎదురుదాడి చేయలేదు. ఏ రోజు రాజకీయ ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనలేదు. రాహుల్ గాంధీలోని ఉదాత్తతకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? ఇదిలా ఉంటే ప్రత్యర్థుల విద్వేష ప్రచారానికి భారత్ జోడో యాత్రతో తెరపడింది. రాహుల్ గాంధీలోని నాయకత్వ లక్షణాలకు, జనాకర్షణ శక్తికి అద్దం పట్టింది భారత్ జోడో యాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీలోని నాయకత్వ లక్షణాలను యావత్ భారతదేశానికి చాటి చెప్పింది భారత్ జోడో యాత్ర. రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్ర సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఆయన రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్ర ఓ కీలక ఘట్టం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్ర ఓ కీలక ఘట్టం. 2022 సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర అనేక అవాంతరాలను దాటుకుంటూ విజయవంతంగా ముగిసింది. భారత్ జోడో యాత్రను రాహుల్ పొలిటికల్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ పాదయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు రాహుల్తో పాటు నడిచారు. బహదూరపు బాటసారిలా వేలాది కిలోమీటర్లు గతుకుల రోడ్లమ్మట నడుచుకుంటూ వెళ్లారు. ఎలాంటి శశబిషలు లేకుండా సామాన్య జనంతో మమేకమయ్యారు. మాట్లాడడం తగ్గించి వినడానికి ప్రాధాన్యమిచ్చారు. రాహుల్ అంతటి వాడు తమ పల్లెలోకొస్తే జనం ఊరుకుంటారా? ఇందిర మనవణ్ణి చూడ్డానికి పరుగులు తీశారు. కష్టం సుఖం చెప్పుకున్నారు. బిడ్డ పెళ్లి గురించి, కొడుకు చదువు గురించి ఏదో ఇంటికొచ్చిన చుట్టంతో మాట్లాడినట్లు రాహుల్తో మాట్లాడారు. ఒక్కో రాష్ట్రం దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రకు సామాన్య జనంలో ఆదరణ పెరిగింది. రాహుల్ చుట్టూ యువకులు, మహిళలు, పిల్లలు ఏ రాష్ట్రంలో చూసినా ఇదే సీన్ కనిపించింది. సామాన్య ప్రజలు రాహుల్ వెంట అడుగులో అడుగేశారు. ఆయనతో పాటు మైళ్ల దూరం నడిచారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక నాయకులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అలాగే రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జనరేషన్ చెప్పేది శ్రద్ధగా ఆలకించారు. భవిష్యత్ భారత్ ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దేశ సామాజిక పరిస్థితులపై తనను తాను అప్డేట్ చేసుకున్నారు. రాహుల్ గాంధీకి మొదటి నుంచి దేశ భవిష్యత్తుపై కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి.
యువతే ఈ దేశ భవిష్యత్తు మార్చగలదని ఆయన నమ్ముతారు. అందుకే భారత్ జోడో యాత్రలో భాగంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో రాహుల్ గాంధీ కనెక్ట్ అయ్యారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే యువతీ యువకులు చెప్పేది ఆసక్తిగా విన్నారు. ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండాలని నేటి తరం కోరుకుంటున్నదో వాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఒక సామాన్యుడిలా దేశ పర్యటన చేసి సామాజిక పరిస్థితులపై తన విషయ పరిజ్ఞానాన్ని రాహుల్ గాంధీ మెరుగుపరుచుకున్నారు. అడుగడుగునా దేశ సామాజిక పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత తనను తాను అప్డేట్ చేసుకున్నారు. రోజులు గడిచే కొద్దీ భారత్ జోడో యాత్ర ఒక్కో రాష్ట్రం దాటి మరో రాష్ట్రంలోకి ప్రవేశించింది. భిన్న సంస్కృతులు, విభిన్నమైన సామాజిక పరిస్థితులు. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. కొంతకాలంగా నిరాశ, నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చింది నిస్సందేహంగా రాహుల్ గాంధీయే. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలకు దీటుగా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూ ప్రజాభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మలచడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంది. వర్తమాన భారత రాజకీయాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒక గేమ్ చేంజర్ గా చెప్పుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రాధాన్యం పెరిగింది. రాహుల్ గాంధీ తిరుగులేని నాయకుడన్న ఇమేజ్ తెచ్చుకున్నారు. పాదయాత్రలు చేయడంలోనే కాదు, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కూడా తనకు తెలుసునని రాహుల్ గాంధీ నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చే పనిని రాహుల్ గాంధీ భుజాన వేసుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఒక బలమైన రాజకీయ కూటమిగా తీర్చిదిద్దడంలో రాహుల్ గాంధీ విజయవంతమయ్యారు.